ప్రపంచంలోనే అత్యధిక నేలమాళిగలు కలిగిన దేవాలయంగా ప్రసిద్ది చెందిన కేరళ అనంత పద్మనాభ స్వామి సన్నిధిలోని 7వ ద్వారంలో ఏముంది? ఇందులో ఎంతో సంపద ఉన్నట్టు అనేక కథనాలు వినిపించాయి. ఇదే సమయంలో ఆలయంలో రహస్య స్థావరంగా చెప్పుకునే 7వ ద్వారంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కాగ్ మాజీ ఆడిటర్ వినోద్ రాయ్. ఆ ద్వారాన్ని చాలాసార్లు తెరిచినట్లు చెప్పారు. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పద్మనాభ స్వామి ఆలయంలోని ఖజానాను లెక్కగట్టడం ప్రారంభించారు. నేలమాళిగల్లో మొత్తం 7 ద్వారాలున్నాయి. వీటిలో ఒకటి ఎప్పుడూ తెరిచే ఉంటుంది. మిగిలిన 6 5 ద్వారాలను తెరిచి ఖజానాను లెక్కించారు. అయితే చివరిదైన 7వ ద్వారం తెరవడం వల్ల చాలా అనర్థాలు జరుగుతాయని కొందరు, ఈ గదిలో ఉన్న సంపదను కాలనాగులు కాపాడుతున్నాయని మరికొందరు చెబుతూ వచ్చారు. పద్మనాభ స్వామి ఆలయంలోని నేలమాళిగలను లెక్కించేందుకు కాగ్ మాజీ అధిపతి వినోద్ రాయ్ నేతృత్వంలో ఓ ఆడిటర్ల బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. ఈ బృందం ఇటీవలే కోర్టుకు 15 పేజీల తాత్కాలిక నివేదికను సమర్పించింది. వచ్చే ఏడాది మార్చికి పూర్తి నివేదిక ఇస్తామని వినోద్ రాయ్ ఓ పత్రిక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. 6వ ద్వారం గురించి వస్తున్న వదంతుల్లో పస లేదని కొట్టిపారేశారు. అందరూ అనుకుంటున్నట్లు 7వ ద్వారం రహస్యమేమీ కాదన్నారు ఆయన. దేవాలయ సంపద నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన అకౌంట్ పుస్తకాలను పరిశీలించామని 7వ ద్వారాన్ని పలుమార్లు తెరిచినట్లు రికార్డు చేశామన్నారు వినోద్ రాయ్. ఆ గది నుంచి వెండి కడ్డీలు బయటకు తీసుకువచ్చినట్టు, బంగారు పాత్రలను ఆ గదిలో డిపాజిట్ చేసినట్లు పుస్తకాల్లో ఉందన్నారు. అయితే పుస్తకాల్లో ఉన్న ఎంట్రీలే సరిగ్గా లేవని, అక్కడే మొత్తం అవకతవకలు జరిగేందుకు ఆస్కారం ఉందని వాటిని లోతుగా పరిశీలిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు బయటపడిన సంపద విలువ సుమారు 1,50,000 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసినట్లు తెలుస్తోంది.